ట్రికీ యాప్స్కి స్వాగతం. స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ చాప్టర్ నుండి కీ పాయింట్స్ మరియు ఎగ్జాంపుల్స్ చూద్దాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుండి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం కీ పాయింట్స్ చూద్దాం. జనరల్గా ఒక ఆర్గ్యుమెంట్ అజంప్షన్స్ మరియు కన్క్లూజన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఒక ఆర్గ్యుమెంట్ ఒక సర్టెన్ స్టేట్మెంట్కి ఫేవరబుల్గా లేదా అగెయిన్స్ట్గా ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ 2 టైప్స్లో ఉంటాయి. అవి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ మరియు వీక్ ఆర్గ్యుమెంట్. స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్లో డిస్క్రైబ్ చేసిన సిచ్యువేషన్ యొక్క ప్రాక్టికల్ మరియు రియల్ ఆస్పెక్ట్ మీద బేస్ అయి ఉంటుంది. ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ని చూస్ చేసేటప్పుడు ఈ క్రింది పాయింట్స్ని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ వన్, ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్లో డిస్క్రైబ్ చేసిన సిచ్యువేషన్ని రియలిస్టిక్గా డయాగ్నోస్ చేయాలి. సెకండ్ వన్, ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్లో ఉన్న టాపిక్ని డీప్గా అనలైజ్ చేయాలి. థర్డ్ వన్, ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్తో రిలేట్ అవ్వాలి మరియు దానికి ఫ్యాక్ట్స్ లేదా ఎస్టాబ్లిష్ నోషన్ యొక్క సపోర్ట్ ఉండాలి. ఫోర్త్ వన్, ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్లో ఉన్న సిచ్యువేషన్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. వీక్ ఆర్గ్యుమెంట్. ఏ ఆర్గ్యుమెంట్ అయితే స్టేట్మెంట్కి డైరెక్ట్గా రిలేట్ అవ్వదో దాన్ని వీక్ ఆర్గ్యుమెంట్ అని అంటాము. ఒక వీక్ ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్లో ఉన్న పాయింట్స్ అన్నిటినీ అడ్రస్ చేయదు. ఒక వీక్ ఆర్గ్యుమెంట్ చూస్ చేసుకునేటప్పుడు ఈ క్రింది పాయింట్స్ కన్సిడర్ చేయాలి. ఫస్ట్ వన్, వీక్ ఆర్గ్యుమెంట్స్ అంబిగ్యస్గా ఉంటాయి, అంటే వీక్ ఆర్గ్యుమెంట్స్ క్లియర్గా ఉండవు. సెకండ్ వన్, వీక్ ఆర్గ్యుమెంట్స్ చాలా సింపుల్గాను కొన్ని సందర్భాల్లో సూపర్ఫ్లస్గాను ఉంటాయి, అంటే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ని ఇస్తాయి. థర్డ్ వన్, వీక్ ఆర్గ్యుమెంట్స్ ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్స్కి కాంట్రరీగా ఉంటాయి, అంటే ఫ్యాక్ట్స్కి ఆపోజిట్గా ఉంటాయి. ఫోర్త్ వన్, ఆర్గ్యుమెంట్లో ఓన్లీ అనే వర్డ్ ఉంటే దాన్ని మనం వీక్ ఆర్గ్యుమెంట్ అని అంటాము. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ టైప్ 2 ఆర్గ్యుమెంట్స్ బేస్డ్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఒక స్టేట్మెంట్ తర్వాత 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మనం ఆ స్టేట్మెంట్ని అనలైజ్ చేసి 2 ఆర్గ్యుమెంట్స్లో ఏ ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ అనేది డిసైడ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ క్రింది క్వశ్చన్ని కేర్ఫుల్గా అనలైజ్ చేసి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. కేవలం ఆర్గ్యుమెంట్ 1 స్ట్రాంగ్ అయితే ఆన్సర్ ఆప్షన్ ఏ, కేవలం ఆర్గ్యుమెంట్ 2 స్ట్రాంగ్ అయితే ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్గ్యుమెంట్ 1 లేదా ఆర్గ్యుమెంట్ 2 స్ట్రాంగ్ అయితే ఆప్షన్ సి, ఆర్గ్యుమెంట్ 1 మరియు ఆర్గ్యుమెంట్ 2 రెండు స్ట్రాంగ్ అవ్వకపోతే ఆప్షన్ డి, ఆర్గ్యుమెంట్ 1 మరియు ఆర్గ్యుమెంట్ 2 రెండు స్ట్రాంగ్ అయితే ఆన్సర్ ఆప్షన్ ఈ. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్ 1, స్టేట్మెంట్ are nuclear families better than joint families? Arguments. First one, no, joint families ensure greater security. Second one, yes, nuclear families ensure greater freedom. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. ఇక్కడున్న స్టేట్మెంట్ జాయింట్ ఫ్యామిలీస్ కంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ బెటరా కాదని క్వశ్చన్ చేస్తుంది. ఆర్గ్యుమెంట్ 1 ప్రకారం జాయింట్ ఫ్యామిలీస్లో నంబర్ ఆఫ్ మెంబర్స్ ఎక్కువ ఉంటారు, సో సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆర్గ్యుమెంట్ 1 స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ 2 ప్రకారం న్యూక్లియర్ ఫ్యామిలీస్లో తక్కువ పర్సన్స్ ఉంటారు, సో తక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, సో ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది. సో ఆర్గ్యుమెంట్ 2 కూడా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ ఆన్సర్ ఈ. బోత్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్. Thanks for watching. For full videos, download our app from the Play Store.